V3 న్యూస్ లక్ష్యం సమాచారం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. బస్సులైన దగ్గర ఉచిత బస్సు పథకం ఎందుకని ప్రశ్నించిన బీజేపీ ఎంపీ అభ్యర్థి. చేవేళ్లకు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఏం చేయలేదని విమర్శించిన కొండ విశ్వేశ్వరరెడ్డి. కంకర పోసారు, కష్టాలు తెచ్చారు. నెలల కొద్ది నడుస్తున్న రోడ్డు నిర్మాణం. మరువాడలో యువకుడి ప్రాణాలు తీసిన రోడ్డు నిర్మాణ పనులు. ఇంజనీరింగ్ విద్యార్థులే టార్గెట్ గా గంజాయి విక్రయాలు. 3.2 కేజీల గంజాయిని పట్టుకున్న ఆసుపట్ల పోలీసులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే టీపీసీసీ ప్రచార కమిటీ సమావేశం చైర్మన్ మధుయాస్కి గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్ లో ప్రారంభమైంది. ఏఐసీసీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరి, విష్ణునాథ్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రచార వ్యూహం, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రచార కార్యక్రమాలపై చర్చ జరిపారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో బీజేపీ ప్రజా సంకల్ప యాత్రలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డితో పాటు పలువురు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేవెళ్ల నియోజకవర్గానికి కాంగ్రెస్ టీఆర్ఎస్ చేసిందేమీ లేదని అన్నారు. ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బులు విద్య కొరకు వాడడం లేదని, మోడీ ప్రవేశపెట్టిన పథకాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు మేమే ఇచ్చామని చెప్పుకుంటున్నారన్నారు. నేను వచ్చింది ప్రజల ఆశీర్వాదం కోసమని, 90% నుంచి 60% వరకు బీజేపీ వైపు ప్రజలు ఉన్నారని అన్నారు. గత 3 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అసాధ్యమైన పథకాలు ముందు పెట్టి ఉన్న పథకాలనే అమలు చేయలేకపోయారని విమర్శించారు. బస్సు లేని చోట ఉచిత బస్సు పథకం ఉండి ఏం లాభం అన్నారు. కరెంటు కోతలు, తాగునీరు లేదు. విద్యా, వైద్య రంగాన్ని సరిచేయాల్సిన బాధ్యత ఉందని అన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం. ఇవి ఉన్నాయా మన మహిళల గ్రూపులు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఎన్ని ఉన్నాయి? నమస్తే అమ్మ. పాప పేరేం పెట్టినాం? బాబా పేరేం పెట్టినా? కమలం గుర్తు మన ఎంపీగా ప్రభుత్వం దగ్గర ఉన్న పైసలు విద్యా కొరకు వాడతలేరు. అయితే చాలామంది జనాలు చాలా మంచి స్పందనిస్తున్నారు. ఎందుకంటే వాళ్లకు మోడీ గారి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. మోడీ గారు చేసినాయని ఇన్నేళ్ళు అనుకుంటున్నారు, తెలియదు. ఇన్నేళ్ళు మోడీ గారు ఇచ్చినాయని మేమే ఇచ్చినామని రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పుకుంటున్నాయి. బియ్యం కూడా రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఈరోజు ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. ఇక్కడనే కాదు, ప్రతి గ్రామంలో ఇన్నేళ్ళు ఇచ్చిన బియ్యము మోడీ గారు ఇచ్చిందనే తెలిసిపోయింది. అదే కాక రైతులకు ఇచ్చిన మద్దతు ధర ఇచ్చిన, ఫర్టిలైజర్ సబ్సిడీ ఇచ్చిన, ఇవన్నీ కూడా మోడీ గారు ఇచ్చిందని ఇప్పుడు అందరికి తెలిసిపోయింది. ఎన్నో గ్రామంలో రోడ్లు కూడా 50% కంటే ఎక్కువ మోడీ గారే నిధులతో, సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోటి వచ్చినాయి. అయితే ఇప్పుడు అందరికీ కూడా తెలుసు. కానీ కొంతమందికి, ఎందుకంటే కొంతమందికి
మోడీ గారి గుర్తు కమలం పువ్వు గుర్తు అని తెలియదు. అదొక్కటే కానీ మోడీ గారి గురించి చెప్పే అవసరం నాకు లేదు. ప్రజలు మోడీ గారికి ఓటేస్తారు. ఈ ఎన్నికలు కూడా మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ, అంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. అక్కడ అది పోటీయే లేదనుకుంటున్నాను. కేవలము వాళ్ళ గుర్తు, మోడీ గారి గుర్తు కమలం పువ్వు గుర్తు అని చెప్పే అవసరం ఉంది. అంతకంటే ఎక్కువ నేనేం చెప్పలేదు. నేను వచ్చింది వాళ్ళ ఆశీర్వాదం కొరకు. అండ్ అందరూ కూడా మంచిగా దీవించి ఆశీర్వాదం ఇచ్చి పంపిస్తున్నారు. కొన్ని గ్రామాలు అయితే 90% బీజేపీకి ఉన్నాయి, కొన్ని గ్రామాలు 70%, కానీ 60% కన్నా తక్కువ ఉన్న గ్రామాలు నేను ఇప్పటి వరకు అడుగు పెట్టలేదు. బహుశా ముందు చూస్తుండొచ్చు, కానీ ఇది వన్ సైడ్ ఉన్నది మోడీ గారిది అని నేను అనుకుంటున్నాను. నేను వాళ్ళ దిక్కు ఎక్కువ చూస్తలేను. వాళ్ళు చేసింది లేదు, ఒక గ్రామంలో అడుగు పెట్టింది లేదు. ఈ గ్రామంకు నేను 2 సార్లు వచ్చిన, ఇది 3వ సారి. ఎలక్షన్స్ కాక, ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నా కానీ ఎలక్షన్స్ అప్పుడే తిరుగుతారు. పక్క కనకలైన గ్రామంకు 15 సార్లు వచ్చిన. ఆడ యూత్ క్లబ్ బిల్డింగ్ కట్టించిన, చాలా సంతోషం. ఇప్పుడు పోయి చూస్తే ఆ యూత్ అందుబాటులో ఉండేటోని, ప్రతి గ్రామం తిరిగినోని, నేను మీ కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోల్రాం గ్రామంలో 8 నెలలుగా మందకోడిగా రోడ్డు నిర్మాణ పనులు సాగుతున్నాయి. రోడ్డంతా కంకర ఉండడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. నెల రోజుల క్రితం ప్రమాదంలో ఓ యువకుడు ద్విచక్ర వాహనం అదుపు తప్పి మృతి చెందినా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ దారి గుండానే ఉద్యోగులు, విద్యార్థులు రాకపోకలు సాగిస్తుండగా రోడ్డును తవ్విన తర్వాత గ్రామాల్లోకి ఆటోలు రావడానికి జంకుతున్నారు. రోడ్డు వెడల్పు చేసేందుకు అప్పటి సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి 1,20,00,000 మంజూరు చేసి సంవత్సరం క్రితం పనులు ప్రారంభించారు. ఆ తర్వాత దీనిని పట్టించుకోవడం లేదని కిలోమీటర్ల దారి నెలలు తరబడిగా కంకర పోసి వదిలేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని 2 గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేరా మరి డాక్టర్ మాట్లాడతారు. అంటారు కదా ఈడ ఆడు శ్రీనివాస్ రెడ్డి మనకేం పీకుతాడు అని పోతారమ్మ పీకలేడు. అరే మీ ఇద్దరు అటువంటి ఇద్దరు వైట్ కాదు నా పేరు విఠలరెడ్డి, గ్రామం బోర్లేం, మండల బాన్సువాడ, జిల్లా కామారెడ్డి. మా బోర్లేంకు సుమారు ఈ రోడ్డు ఎలుము చేసి కరెక్ట్గా ఒక 8 నెలలు అవుతుంది. ఎలక్షన్ కంటే 2-3 నెలల ముందు ఇదంతా షాప్ చేసిండ్రు, కంకర వేసిండ్రు, అట్లనే పెట్టిండ్రు. 8 నెలల నుంచి పబ్లిక్ మొత్తం చస్తున్నారు. ఆ రైతులు ఆ రోడ్డు చేయబట్టి మొన్న ఒకటి చనిపోయిండు, దానికి పుట్టిగానే పోయి గుద్దుకొని చచ్చిపోయాడు. దాని గురించి ఈ రోడ్డు తొందరగా వేస్తే మా గ్రామ ప్రజలకు జర మంచిగా ఉంటుందని మా అభిప్రాయం. తొందరగా వేయాలి అంతేనా సార్? ఎన్ని రోజులు అంటే ఇప్పుడు 8-9 నెలలు మాకు ఏడంటే ఆడ పడుతున్నాం, సైకిల్ తెచ్చేసుకొని పడుతున్నాం, మోటార్ తెచ్చేసుకొని పడుతున్నాం. ఇప్పుడు చచ్చిపోయాడు. మాకు లవ్ బాధ ఉంది రోడ్ తోటి. ఇప్పుడు అడ్లు పోయాలంటే ట్రాక్టర్లు దుమ్ము రేగుతాయి, దుమ్ము రేగాక ఆడ స్లిప్ అయిపోతుంది. ఇది తొందరగా ఏకొచ్చిండు. ఆయన పేరు ప్రభుత్వం ఏదన్నా, ఆయన పేరు సురేందర్ రెడ్డి కాంట్రాక్టర్. తొందరగా రోడ్ వేయాలా బాగుంటుంది.
ఇంజనీరింగ్ విద్యార్థులే టార్గెట్ గా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 3.2 కేజీల గంజాయిని మాటు వేసి పట్టుకున్నారు ఆదిబట్ల పోలీసులు. 2 నిందితులను 2 మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆదిబట్ల ఇన్స్పెక్టర్ రాఘవేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఆదిబట్ల గ్రామ పరిధిలోని వీరప్ప గుడి ప్రక్కన ఖాళీ స్థలంకి మత్తు పదార్థాలైన గంజాయిని అమ్ముటకు 2 వ్యక్తులు వస్తున్నారని విశ్వసనీయ సమాచారము రాగానే వెంటనే అప్రమత్తమై అక్కడ మాటు వేసి పోలీసులు మీడియాకు తెలిపారు. ఓకేనా. నమస్తే అండి. నిన్న తేదీ 28/3/2024 నాడు సాయంత్రం 14:30 అవర్స్కి మనకు మా ఎస్ఐ గారు వెంకటేష్ గారికి ఒక క్రెడిబుల్ ముందస్తు సమాచారం వచ్చేసి ఇక్కడ గంజాయి అనేది కొంతమంది అమ్మకానికి కొంతమంది కొనడానికి ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని పట్టుకోగలరు అని చెప్పేసి మా ఎస్ఐ వెంకటేష్ గారికి ఆ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వెంకటేష్ గారు వెంటనే ఆటి ఇన్ఫర్మేషన్ నాకు చెప్పడం జరిగింది. వీటిపై ఎన్డీపీఎస్ నార్కోటిక్స్ సంబంధించిన అన్ని ప్రొసీజర్స్ ఫాలో అయ్యి వెంకటేష్ గారికి మరి క్లూస్ టీమ్ సిబ్బందికి మరి ఇతర పంచులకు కన్సర్న్ గెజిటెడ్ ఆఫీసర్లకి వీళ్ళందరికీ ముందస్తు సమాచారం చేరజేసి ఒక రక్కీ నిమిత్తమై ఒక ఆపరేషన్ టీమ్ని పెట్టేసి మేము ముందస్తుగా ఎవరైతే గాంజా అమ్మడానికి మరియు కొనడానికి వస్తున్నారో అట్టి వ్యక్తులపై ఒక నిఘా పెట్టడం జరిగింది. ఇటు నిఘాలో భాగంగా నిన్న సాయంత్రం సుమారు 18:30 గంటలకు మనకు 2 వ్యక్తులు, అందులో రాజా సింగ్ సన్ ఆఫ్ అశోక్ సింగ్, ఉప్పు లోకేశ్వర్ సన్ ఆఫ్ వాసు, వీరిద్దరి దగ్గర మనము సుమారు 3 కేజీల 200 గ్రాముల గంజాయి పట్టుకోవడం జరిగింది. అందులో రాజా సింగ్ దగ్గర 2 కేజీలు, ఉప్పు లోకేశ్వర్ దగ్గర కేజీ 200 గ్రాముల గంజాయి పట్టుకోవడం జరిగింది. ఇట్టి వాళ్ళు రాజా సింగ్కి సంబంధించిన వాళ్ళు మంగళహాట్ నుంచి ఇట్టి గాంజాని 10,000 రూపాయలకు 1 కేజీ తీసుకొని బయట వాళ్ళకు ఒక 15,000 రూపాయలకి లాభంతో ఇలా బిజినెస్ చేస్తూ ఉన్నారని తెలిసింది. ఇట్టి రాజా సింగ్ కానీ ఉప్పు లోకేశ్వర్ కానీ ఇట్టి కేజీ గాంజా ప్యాకెట్స్ని 50 గ్రామ్స్ గాంజా ప్యాకెట్గా మార్చి ముఖ్యంగా ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, వండర్లా, కొంగరకలన్ చుట్టుపక్కల ఉన్న విద్యార్థులని టార్గెట్ చేస్తూ ఏదైనా వండర్లా లాంటి పబ్లిక్ ప్రదేశాన్ని విజిట్ చేసే ఎక్కువ మంది ఏవైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ 50 గ్రామ్స్ ప్యాకెట్ని రెగ్యులర్గా సేల్ చేసే విధంగా కొంతమంది యూత్ని పక్కదారి పట్టించి వాళ్ళకి యూత్కి ఈ గాంజా సప్లై చేసే విధంగా ఇవన్నీ కూడా వాళ్ళని టార్గెట్ చేసే క్రమంలో ఇట్టి గాంజా ప్యాకెట్స్ని అన్నీ కూడా సేల్ చేసే క్రమానికి వీళ్ళందరూ కూడా ఆ ప్యాకెట్స్ని రెడీ చేసి వీళ్ళకి అమ్మే క్రమంలో చేశారు. ఇట్టి దానిలో ప్రాపర్ కన్ఫెషన్ అన్నీ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఇట్టి రాజు సింగ్పై ఇంతకుముందు కూడా వేరే పోలీస్ స్టేషన్లో కూడా కేసులు గత నేర చరిత్ర ఉంది. అట్టి నేర చరిత్ర ముఖ్యంగా ఎన్డీపీఎస్ యాక్ట్ నార్కోటిక్స్ కి మాదన్నపేటలోని వాటర్ వర్క్ లో పనిచేస్తున్న అధికారిపై ఓ వ్యక్తి చేయి చేసుకోవడాన్ని వాటర్ వర్క్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్ తీవ్రంగా ఖండించారు. బాగ్లింగంపల్లి బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయంలో అధికారిపై చేయి చేసుకున్న వ్యక్తిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కానీ కొందరు యూనియన్ నాయకులు సదరు ఆ వ్యక్తికి వత్తాసు పలకడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సీసీ కెమెరాలు పెట్టాలని కోరారు. తక్షణమే దాడి చేసిన వ్యక్తిపై అధికారులు చర్యలు చేపట్టి శిక్షించాలని రాంబాబు యాదవ్ డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. నిన్న మాదన్నపేట వాటర్ వర్క్ సెక్షన్లో సిహెచ్ రమేష్ అనే ఓ దళిత ఉద్యోగి పైన బయట నుంచి వచ్చిన వ్యక్తి దాడి చేశాడు. ఆ దాడి నేను తీవ్రంగా వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ తరఫున ఖండిస్తా ఉన్నాను. దాడి చేసిన వ్యక్తి పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు.
ఆ కేసును దురదృష్టవశాత్తు జలమండలి యూనియన్ అధ్యక్షులు సతీష్ కుమారు ఇతరులు పోయి దాన్ని కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేశారు. అది కూడా చాలా బాధాకరమైన విషయం. ఎండి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీరు ఈరోజు ఉదయం వరకు కూడా ఎక్కడ అధికారులు వచ్చి ఆ ఘటనని పరిశీలించి ఉద్యోగులకి ధైర్యాన్ని చెప్పి ఆ దాడులు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకునేటట్టుగా ఎలాంటి యాక్టివిటీ కూడా ఉన్నతాధికారులది లేదు. ఇక ఉద్యోగులకు రక్షణ ఎవరు? వెయ్యం బదులు ఉద్యోగులు నీళ్లు సప్లై చేయడానికి పనిచేస్తున్నారు. అలాంటి ఉద్యోగులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా ఈరోజు ఉన్నతాధికారులదని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. అదే రకంగా ఉద్యోగ కార్మిక సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఉద్యోగుల మీద దాడులు జరిగినప్పుడు రాజకీయాలని పక్కకు పెట్టి అసోసియేషన్లు యూనియన్లు అన్నీ కలిసి ఆ ఉద్యోగులకు ధైర్యం చెప్పి కేసులు పెట్టి నిలబడేటట్టుగా చేయాలి. మనోళ్ళే కొంతమంది పోయి వాళ్ళతోటి కాంప్రమైజింగ్ చేయించే ప్రయత్నాలు చేయటం అనేది సరైనది కాదు. ఇది కొనసాగితే కొట్టి సారీ చెప్పొచ్చులే అనే అభిప్రాయం ఏర్పడుద్ది. దాడులు చేసి సారీ అని చెప్పేసేస్తే పని అయిపోద్ది అని అనుకుంటే మన మీద దాడులు జరగటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీన్ని కూడా పరిశీలించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ దాడులు తగ్గాలని అంటే ఎండి గారు వెంటనే అన్ని సెక్షన్లలో సీసీ కెమెరాలు పెట్టాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అదే రకంగా ఉన్నతాధికారులు దాడులు జరిగినప్పుడు వెంటనే జోక్యం చేసుకొని కేసులు కఠినంగా పెట్టే ప్రయత్నం చేస్తే ఈ దాడులు తగ్గుతాయి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దాడి చేసిన వాళ్ళు ఏ యూనియన్కి సంబంధించిన వాళ్ళు, ఏ పార్టీకి సంబంధించిన? దాడికి సంబంధించి చేసిన వాళ్ళు మాత్రం బయట ప్రైవేటు వ్యక్తులు. కానీ దాడిని జరిగిన తర్వాత కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నం చేసింది ఐఎన్టీయూసీ అనుబంధంగా ఉన్న జలమండలి ఎంప్లాయీస్ యూనియన్, దాని అధ్యక్షుడు శ్రీ సతీష్ కుమార్. ఇది సరైనది కాదని చెప్పేసి అంటే ఎందుకొరకు అంత తొందరగా కాంప్రమైజ్ అవుతుంటారు? ఇక అది ఆయన అర్థం చేసి మరి ఆయన ఆలోచన ఏందో, ఆయన పరిస్థితి ఏందో, ఆయనకు ఎందుకో అంత భయం. ఆ భయమా లేదనుకుంటే ఇంకేమన్నా ఉన్నాయా ఇందులో అనేది పరిశీలన చేయాల్సి వస్తుంది. హైదరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ప్రచారానికి వెళ్లే ముందు చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారికి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తనకు టికెట్ కేటాయించినందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలతో మమేకమై అభివృద్ధి తమ ధ్యేయంగా, కులమతాలకు అతీతంగా ప్రతి పనిలో ముందుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, ఓన్లీ కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. సినిమా కంట్రా వేసుకొచ్చు సరే సరే. నమస్కారం. ఇవాళ హైదరాబాద్ ప్రచారానికి వెళ్లే ముందు భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్కి దర్శనానికి వచ్చి ముందుగా అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఇక్కడి నుంచి నేను నా కాన్స్టిట్యున్సీకి వెళ్తా ఉన్నాను. ఇది కూడా నా కాన్స్టిట్యున్సీ వస్తుంది. సో ఇవాళ అమ్మవారి అనుగ్రహం ప్రాప్తి కావాలని వేడుకొని ఇవాళ నేను నా ప్రచారాన్ని మొదలు పెడతా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ నాకు టికెట్ ఇచ్చినందుకు నేను ముఖ్యంగా కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక ప్రచారం లోపల నా నినాదం అభివృద్ధి నినాదం. నేను ప్రజలతో మమేకమై
ప్రజలలో ఒక విశ్వాసాన్ని నింపి ఒక ప్రేమను నింపి ఓట్లు అడుగుతాను తప్ప ఈ అమ్మవారి సాక్షిగా నేను సాంప్రదాయ రాజకీయాలు చేయను, మతతత్వ రాజకీయాలు చేయను అని మీకు అందరికీ ఈ అమ్మవారి దేవాలయం ముంగట నేను ప్రతిజ్ఞ చేస్తా ఉన్నా. నా జీవితంలోనే నేను కూడా అభివృద్ధి బాటనే నేర్చుకున్నా, నా కుటుంబానికి అభివృద్ధి బాట నేర్పిన, నా సమాజానికి అభివృద్ధి బాట నేర్పిన, నా ఓటర్లకు కూడా అభివృద్ధి బాటనే నేర్పుతా. భవిష్యత్తులో ఇక మతతత్వ రాజకీయాలకు స్వస్తి చెప్పే విధంగా, అసలు మతతత్వ రాజకీయాలతో ఎంతమంది చితికిపోయినరో అది చూస్తే నాకు చాలా బాధేస్తుంది. ఇవాళ మరి కేసీఆర్ గారు నాలో ఉన్నటువంటి ఈ గుణాన్ని చూసి నాకు ఇచ్చారు. నేను తప్పకుండా ప్రతి ఒక్కరిలో అభివృద్ధే మనకు లక్ష్యంగా ఉండేటట్టు ప్రతి ఓటర్లో ఆ జాగృతి పరుస్తా. నేను ప్రజలలోకి వెళ్ళి వారి విశ్వాసాన్ని చేకూరుతా అని నాకు పూర్తి నమ్మకం ఉంది. మీరు ఏమన్నా అడుగుతా అడగండి. ఆస్ట్రేలియాలో చదువుతున్న భారతీయులకు ఇబ్బందులు కలగకుండా వారికి సహాయ సహకారాలను అందించడమే లక్ష్యంగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో మెల్బోర్న్ మామా అనే సంస్థను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సంస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఈఓ సతీష్ వర్మ మాట్లాడుతూ ఆస్ట్రేలియాలోని చదువుకుంటున్న భారతీయుల ఇబ్బందులను చూసి తమకు వచ్చిన ఆలోచనతో మెల్బోర్న్ మామా లాంటి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఆస్ట్రేలియాలో ప్రతి ఒక్క రంగంలో ఉన్న వారికి సహాయ సహకారాలను అందించడం తమ సంస్థ ద్వారా అనుకూలంగా ఉంటుందని తెలిపారు. మెయిన్ ఎవరైనా పట్టుకోండి. So India నుంచి someone want to visit in Australia and New Zealand, build the hub like team. ఈ వ్యవస్థకి ఐమ్ ద ఫౌండర్ అండ్ CEO. సో యాక్చువల్లీ మెల్బోర్న్ మామా క్రియేటివ్ స్పేస్ 2017లో ఆస్ట్రేలియా ఇంటర్నేషనల్ స్టూడెంట్ కమ్యూనిటీగా స్టార్ట్ అయింది. తర్వాత ఏమంటారు ఫిలిం ప్రొడక్షన్, మీడియా అండ్ కమ్యూనిటీ వైపు చాలా అగ్రెసివ్గా 6+ years వర్క్ చేసిన తర్వాత మేము we should start a creative space where all the content creators, brands and all we should coexist అనే ఇంటెన్షన్తో we choose Hyderabad because Hyderabad is our hometown and whatever the international funds from Australia, we want to bring it to our own city and it is like giving back to our own country antaru kada atla we want to start something in our own Hyderabad city anukunnamo. So film production side, media side kuda mem chala active ga participate chesam, like we produce a lot of what you call YouTube level content, web series and all. So apart from that కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వ్యక్తులు, ఇండివిజువల్గా కాంటెంట్ క్రియేట్ చేయాలనుకున్న వ్యక్తులు, ఎవరైతే మోస్ట్ టాలెంటెడ్ పీపుల్ ఫ్రమ్ our own కమ్యూనిటీ ఉంటారో వాళ్ళకి వీ షుడ్ బీ వన్ ఆఫ్ ది హబ్. సో మెల్బోర్న్ మామా క్రియేటివ్ స్పేస్ ఇస్ ద బిగ్గెస్ట్ నోబుల్ కాజ్ అండ్ ఇండో ఆస్ట్రేలియన్ కో ఎగ్జిస్టింగ్ స్పేస్ అనేది దిస్ ఇస్ ద ఫస్ట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇండియాలో అండ్ అది కూడా మన హైదరాబాద్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బస్సులైన దగ్గర ఉచిత బస్సు పథకం ఎందుకని ప్రశ్నించిన బీజేపీ ఎంపీ అభ్యర్థి. చేవేళ్లకు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఏం చేయలేదని విమర్శించిన కొండ విశ్వేశ్వర రెడ్డి. కంకర పోసారు, కష్టాలు తెచ్చారు, నెలల కొద్ది నడుస్తున్న రోడ్డు నిర్మాణం. బన్స్వాడలో యువకుడి ప్రాణాలు తీసిన రోడ్డు నిర్మాణ పనులు. టార్గెట్ గా గంజాయి విక్రయాలు. 3.2 కేజీల గంజాయిని పట్టుకున్న ఆసుపట్ల పోలీసులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.